హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మనం హోటల్కి వెళ్ళినప్పుడు వెజ్ బిర్యానీ కానీ, నాన్స్ కానీ, రోటీస్ కానీ ఆర్డర్ పెట్టినప్పుడు దానికి కాంబినేషన్గా వెజ్లో ఏదైనా సైడ్ డిష్ కావాలి అంటే కామన్గా మనం పెట్టే ఆర్డర్ ఈ వెజ్ గ్రేవీ కర్రీ. మీకు ఎప్పుడైనా ఇంట్లో ఈ గ్రేవీ కర్రీని ట్రై చేయాలనిపించిందా? అయితే ఈ రెసిపీ మీకోసమే. చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఈ గ్రేవీ కర్రీని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం మనం వెజిటబుల్స్ని సార్ట్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు దాకా క్యారెట్ ముక్కలు, పావు కప్పు దాకా క్యాప్సికమ్ ముక్కలు, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 4 ఫ్రెంచ్ బీన్స్, కట్ చేసుకున్న ఒక చిన్న బంగాళదుంప, 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీ వీటిని వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. అయితే మీరు వేసుకునే ఈ కూరగాయ ముక్కలు అనేవి చిన్న సైజులో కాకుండా మీడియం సైజులో తరుగుకుని వేసుకోవాలి. వెజిటబుల్స్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ సెమీ కుక్ అవ్వాలండి. అంటే ఒక 50% ఉడికితే సరిపోతుందన్నమాట. ముక్కలు అనేవి క్రంచీగా ఉండాలి, మరి సాఫ్ట్గా మెత్తగా ఉడికించేసుకోకూడదు. ఇలా సార్ట్ చేసుకున్న వెజిటబుల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెసిపీ కోసం కావాల్సిన హోటల్ స్టైల్ సీక్రెట్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1/3 కప్ దాకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా తరిగి డీప్ ఫ్రై చేసుకుంటే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి తయారవుతాయి. వీటిని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఆల్రెడీ వీడియో చేశాను. మీకు రెసిపీ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి. అలాగే వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ దాకా పుచ్చి గింజలు వేసుకోవాలి. మిలన్ సీడ్స్ అని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. హోటల్లో చేసే గ్రేవీ టేస్ట్ రావాలి అంటే ఇవి కంపల్సరీగా వేయాలండి, వీటిని మిస్ చేయొద్దు. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకుని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. వీటన్నిటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులో వాటర్ వేయాల్సిన పని లేదు. అవసరమైతే ఒక 2 టీ స్పూన్లు లేదా 3 టీ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె, 1 టేబుల్ స్పూన్ దాకా బటర్, ఇంకాస్త మీరు ఆయిల్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయ, అనాస పువ్వు, ఒక చిన్న బిర్యానీ ఆకు వీటిని వేసాక 4 పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి వీటిని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 లేదా 1.5 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోండి. స్పైసెస్ అనేవి మాడిపోకూడదు, జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి బాగా కలపండి. ఆయిల్లో పైకి తేలేంత వరకు కూడా నూనెలో ఈ పేస్ట్ని బాగా వేయించాలి. ఈ పేస్ట్ని ఆయిల్లో ఎంత బాగా వేయిస్తే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా నూనె అనేది పైకి తేలిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా వేసేసేయాలి. ఒకసారి బాగా కలిపేసేసి ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోండి. ఒక 3/4 కప్పు దాకా నీళ్ళు అయితే పడతాయి. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా కలిపేసేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. గ్రేవీ అనేది లైట్గా ఇలా దగ్గర పడాలి అండ్ ఆయిల్ పైకి తేలాలన్నమాట. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, అలాగే 2 టీ స్పూన్ల దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ్ని కొద్దిగా బీట్ చేసుకుని ఆ క్రీమ్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా కలిపేసి జస్ట్ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆపి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ యమ్మీ రెస్టారెంట్ స్టైల్ హోటల్ స్టైల్లో మిక్స్డ్ వెజిటబుల్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ గ్రేవీ కర్రీని కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే దించేసుకోవాలండి, ఎందుకంటే చల్లారే కొద్దీ కూడా ఇది చిక్కబడుతుంది అనమాట. సో చాలా ఈజీగా, టేస్టీగా హోటల్ స్టైల్లో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ఏదైనా స్పెషల్ డేస్లో ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.